వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ వర్గపోరు బయటపడింది. రేషన్ షాపుల కోసం ఇరు వర్గాలుగా విడిపోయి దాళ్లకు తెగబడ్డారు. పులివెందులలో రేషన్ షాప్ డీలర్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. తమ వర్గానికి చెందిన వారే పరీక్షకు హాజరు కావాలంటూ రెండు వర్గాలు పట్టుబట్టే. టీడీపీ నేత బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వేంపల్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిపై బీటెక్ రవి అనుచరులు దాడికి దిగారు. దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి పరీక్షా కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉంది. ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్ళు కొట్లాటకు దిగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే రేషన్ షాపు డీలర్లని కైవసం చేసుకోవాలని, ఆ పోస్టులను కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు పరీక్షా కేంద్రం వద్ద, ఏదైతే రేషన్ డీలర్లకు నిర్వహించే పరీక్షా కేంద్రం వద్ద ఇరు వర్గాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఒక వర్గానికి సంబంధించి బీటెక్ రవి వర్గీయులే పరీక్ష రాయాలి, మిగతా వాళ్ళు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదంటూ అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళని ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో ప్రకాష్ అనేటువంటి యువకుడిని పరీక్షా కేంద్రంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. బీటెక్ రవి అనుచరులు దాడి చేశారని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యం అవుతుంది. దీంతో ఏదైతే ప్రస్తుతంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ గోపాల్ భార్య ఉమాదేవి ఏదైతే పరీక్షా కేంద్రం వద్దకు వచ్చి ఆందోళనకు దిగింది, ధర్నా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరు వర్గాలు కూడా మోహరించిన పరిస్థితుల్లో పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఏదైతే భద్రతా చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం అవుతుంది. భారీ స్థాయిలో ఒక యుద్ధ వాతావరణంలో అక్కడ ఏదైతే చిన్న రేషన్ షాప్ డీలర్ పోస్టుల కోసం కూడా ఈ విధమైనటువంటి వర్గపోరుతో కొట్లాడుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, గతంలో కూడా నీటి సంఘాల ఎన్నికలకు కానీ, అదేవిధంగా ఇటు ఇసుక క్వారీల టెండర్లకు సంబంధించి కానీ, మద్యం షాపులకు సంబంధించి కానీ ఇటే ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడం కానీ, అదేవిధంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశం మీదనే పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యనే ఒక వర్గ విభేదాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వీళ్ళు ఇరువురు కూడా ఎడముఖం పెడముఖంగానే కొంతకాలంగా నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు కూడా పూర్తి స్థాయిలో బయటపడినటువంటి పరిస్థితి. దోచుకునేందుకు తమ మనుషులనే రేషన్ డీలర్లుగా కానీ ఇతర అన్నింటిలో కూడా తమ మనుషుల్ని నియమించుకునేందుకు ఎవరిని దగ్గరకు రానివ్వకుండా, మొన్న నీటి సంఘం ఎన్నికల్లో ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా పేపర్లు తీసుకొని చించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రేషన్ షాపులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఆ ఎగ్జామ్ అధికారికంగా ఆర్డీఓ నిర్వహిస్తుంటే ఆ ఎగ్జామ్కి కూడా వెళ్ళనివ్వకుండా పరీక్షా కేంద్రం వద్దనే అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది.